ఆఫీసులో మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఉంచారు. నివాళులర్పిస్తున్నారు కాంగ్రెస్ ప్రముఖులు, నేతలు. కాసేపట్లోనే మన్మోహన్ అంతిమ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో మన్మోహన్ అంత్యక్రియలు జరుగుతాయి. ఉదయం 11:45 సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేస్తారు. అంత్యక్రియలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని హాజరు కాబోతున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి కాంగ్రెస్ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. మరి కాసేపట్లో ఏఐసీసీ ఆఫీస్ నుంచి మన్మోహన్ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 11:45 నిగంబోధ్లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరుగుతాయి. సైనిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. మన్మోహన్ అంత్యక్రియలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు హాజరై పుష్పాంజలి ఘటిస్తారు. ప్రస్తుతం ఏఐసీసీలో ఉంచిన ఆయన పార్థివ దేహానికి ప్రముఖులందరూ వచ్చి నివాళులర్పిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే కాంగ్రెస్ శ్రేణులు, అభిమానుల సందర్శనార్థం మరి కొద్దిసేపు అక్కడే ఉంచుతారు. ఆ తరువాత అక్కడి నుంచి మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. Already Manmohan Singh has made it very clear before he died that the media and the opposition party will have to remember him. Every part of every single citizen of this country has to remember him on whatever the works he has done for the country. He has done on a giving on rights through the constitution, through the amendments. Either it may be right to education, right to food, right to employment, right to transparency, or whatever, right, fair. All the farmers, land losers in the country are getting a very huge compensation. That is a big revolution to the entire nation who have lost their land. So everyone is getting that benefit. So he has looked at every section of the society. बहुत सज्जन थे हमारे देश के लिए। एक बहुत महत्वपूर्ण प्रधानमंत्री हमें मिले थे कि जो सबका सुनते थे और गरीबों की बात वो हमेशा करते थे। उन्होंने फूड स्कीम निकाली, उन्होंने आधार कार्ड निकाला और वो हमेशा के लिए गरीबों के लिए ध्यान देते थे। మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ఏర్పాటైందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అని కొనియాడారాయన. మన్మోహన్ లేని లోటు పూడ్చలేనిది అన్నారు. Manmohan Singh ji is an icon. He's an icon. He bailed out the India from the debt trap,
and Telangana bill is passed under his leadership, where basically nobody else would have been done it. So we can't find a person of such caliber. ఏఐసీసీ ఆఫీసులో ప్రస్తుతం మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించడానికి కాంగ్రెస్ నేతలు ప్రముఖులు తరలివస్తూ ఉన్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభం కాబోతోంది. కాంగ్రెస్ ప్రముఖులు నేతలు ఒక్కొక్కరుగా నివాళులర్పిస్తూ ఉన్నారు. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో మన్మోహన్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఉదయం 11:45 సైనిక లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు జరుగుతాయి. అంత్యక్రియలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం ఏఐసీసీ ఆఫీస్ నుంచి లైవ్ మనం చూస్తున్నాం. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి కాంగ్రెస్ ప్రముఖులు, అభిమానులంతా కూడా నివాళులర్పించడానికి తరలివస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఏఐసీసీ ఆఫీస్ నుంచి మన్మోహన్ అంతిమ యాత్ర ప్రారంభం కాబోతుంది. ఉదయం 11:45 నిగంబోధ్లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. సైనిక లాంఛనాల నడుమ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. మన్మోహన్ అంత్యక్రియలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు హాజరై పుష్పాంజలి ఘటిస్తారు. ఇప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ హెడ్ క్వార్టర్స్ 24 అక్బర్ రోడ్లో ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. అందరం వారి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కర్ణాటక ముఖ్యమంత్రి మరి సిద్ధరామయ్య గారు, సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎంపీలు అందరూ వచ్చారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు అందరూ కూడా. చాలా సాడ్ రోజు ఇవాళ. కానీ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు దేనికి ముఖ్యంగా ఏ విధంగా దేశ సేవలు అర్పించారంటే ముఖ్యంగా 2 విషయాల్లో ఆయన ఎకనామిక్ రిఫార్మ్స్ ఆర్థిక మంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా కూడా ఏ విధంగా మన ఆర్థిక వ్యవస్థని పెంచారో కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా దేశ ఇంట్రెస్ట్లో న్యూక్లియర్ అగ్రిమెంట్ని కూడా ఏ విధంగా కంక్లూడ్ చేశారో కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇది ఆయన గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్స్. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎకానమీస్ పడిపోయిన టైంలో 2008లో ఇండియన్ ఎకానమీ 8% గ్రోత్ అనుసరించింది. అవే కాకుండా ఆయన ప్రధానిగా ఉన్న 10 సంవత్సరాల్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు, అంటే ఓపెన్గా ప్రభుత్వ నిర్ణయాలు ఏవైనా కూడా ప్రజలకు తెలిసే విధంగా ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు, తర్వాత మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ యాక్టు, అంటే ఉపాధి హామీ పథకం, అలాగే ఫుడ్ సెక్యూరిటీ యాక్టు, తర్వాత ట్రైబల్స్కి వాళ్ళ ల్యాండ్ రైట్స్, తర్వాత ల్యాండ్ అక్విజిషన్ అయినప్పుడు తగు కాంపెన్సేషన్ రైతులకి వచ్చే విధంగా వివిధ యాక్ట్స్ని తీసుకొచ్చారు.